ఈరోజు సమాజంలో చెట్టులను నరకకూడదు, మన అవసరం కొంది మరి 70-80 సంవత్సరాల వయసు గల చెట్టుల్ని అవలేలగా నరికేసి పక్కన పాడేసి మనం అక్కడ బిల్డింగుల కన్స్ట్రక్షను, రోడ్లు, అలాగే డ్రైన్లు అటు గవర్నమెంట్ వారు కానీ ఇటు ప్రైవేట్ వారు కానీ చేస్తూ ఉంటారు. మరి అలా చేయకూడదని ఒక మెసేజ్ని ఈ సమాజానికి అందించింది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అని సగౌరవంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి నేడు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనేకమైన వృక్షాలని వేసి వాటిని చక్కగా ఈరోజు చిగురింపజేస్తాకే మా శాశక్తులా కృషి చేస్తూ మరి మా క్లబ్లో డైరెక్టర్ మరి ఈ యొక్క చెట్టుల్ని ట్రీట్మెంట్ చేస్తూ 1 నెల 2 నెలలు వాటిల్ని తిరిగి వేళ్ళని మొదలెట్టించి ఆ చెట్టుల్ని తిరిగి మరి ఒక తోటకి, సురక్షితమైన తోటకి తరలించే కార్యక్రమాన్ని తనదైన పట్టుదలతో, కృషితో, ఎంతో శ్రద్ధతో నేర్చుకుని మా రొటేరియన్ రేకపల్లి దుర్గాప్రసాద్, మేమందరం అతన్ని రైతు బిడ్డ అని ప్రేమగా పిలుచుకుంటుంటాం. మరి నేడు అతని చేతి మీద 50 చెట్లని ఒక తోట నుంచి మరో తోటకి మార్చడం జరిగింది. అందులో భాగంగా మరి వేప చెట్టుకి హిందూ సాంప్రదాయంలో కానీ మన సనాతన ధర్మంలో కానీ ఎంతో విలువ ఉంది. అటువంటి వేప చెట్టుల్ని కూడా మేము ట్రీట్మెంట్ చేసి మరి ఒక చోటకి మార్చడం జరిగింది. మరి నేడు మా రోటరీ డైరెక్టర్, సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ డైరెక్టర్ అయిన వెచ్చ గౌతమ్ మంచి బిల్డరు. తను ఈ మధ్యకాలంలో ఒక రాజమహేంద్రవరం ఉన్న ప్రియాంక గార్డెన్స్ పక్కన మంచి సైట్ కొనటం జరిగింది. ఆ సైట్లో 30 సంవత్సరాల వయసు గల 2 చెట్లు, వేప చెట్లు ఉండటం జరిగింది. అతను వెంటనే రాజా గారు ఈ చెట్లని తీసేయవలసిన అవసరం ఉంది, కానీ చూస్తూ చెట్లు నరకటానికి మనసు అంగీకరిస్తలేదు, మీరు ఒకసారి వచ్చి చూడాలని కోరటంతో నేను గౌతమ్తో ఆ ప్రదేశానికి వెళ్ళి వెంటనే గౌరవనీయులు మా రోటరీ 3020 గవర్నర్ గారి చేత ఆ యొక్క చెట్లకి మేము ఆ రోజున ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తడం జరిగింది.